వెరీ గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ రిపోర్టర్స్ టైమ్స్. నేను వ్యారుణ్. సో అయితే రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నా సామరస్యగా ప్రాంతాల్లో ఉన్న సమస్యాత్మక మార్గాలను చూపించి వాటిని నివారించే మార్గాలు చూపించేవారే మా అమ్మా న్యూస్ రిపోర్టర్స్. సో ఈరోజు రిపోర్టర్స్ టైంలో మనం మొదటిగా భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రిలో చాలా రోజుల నుంచి కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మిషన్ భగీరథ కార్యక్రమాలన్నీ కూడా నిరూపకంగా మారినాయని చెప్పుకోవచ్చు. అయితే పైప్ లైన్లు కూడా ఏర్పాటు చేశారు, కానీ దాంట్లో కొన్ని చోట్ల అయితే నీళ్లు కూడా పారట్లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వేల పైప్ లైన్లు పగిలిపోవడంతోనే కలుషితం అవుతుంది తాగునీరు. అక్కడైతే పాల్వంచులు అయితే పట్టణవాసులు కూడా కలుషిత నీరుతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ ఇబ్బందులు ఏంది, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబం కూడా తాగునీరు లేకుండా ఇతర కలుషిత నీరు తాగి అనారోగ్యాలకు గురి కాకూడదనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి వేల కోట్ల రూపాయలతోటి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ ఏదైతే ఉందో ఆ యొక్క మిషన్ భగీరథ పైప్ లైన్లు పట్టణాల్లో గాని గ్రామాల్లో గాని పలు ప్రాంతాల్లో ఈ యొక్క తీవ్రమైనటువంటి నీరు కలుషితం అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క పైప్ లైన్లు బాగు చేయడంలో ఈ యొక్క మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఆ యొక్క శాఖ ఏదైతే ఉందో ఆ యొక్క అధికారులు, మిషన్ భగీరథ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేందుకు నిదర్శనంగా ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పడినటువంటి ప్రధాన సెంటర్ లో పట్టణంలోని నడివడ్డున ఉన్నటువంటి అంబేద్కర్ కూడలిలో గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలని కూడా చెప్పుకోవచ్చు ఆ యొక్క పరిస్థితి అంటే వర్షాకాలం నీళ్లు నిలబడినటువంటి పరిస్థితులను తలపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రధాన రహదారిలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో ఈ యొక్క పైప్ లైన్లు పగిలిపోయి రోడ్ల నిండా మురికి నీరుని తలపిస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క సంబంధిత శాఖల అధికారులు కావచ్చు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ఈ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో కనీసము తమకేమీ పట్టనట్టుగా ముఖం చాటేసుకుని వెళ్తున్నారని చెప్పేసి కూడా స్థానిక ప్రజలను ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇకనైనా అధికారులు స్పందించి ఈ యొక్క వేసవి కాలంలో ప్రజలకి తాగునీరు అందించేందుకు ముందుకు వచ్చి ప్రతిరోజు కూడా తాగునీరు అందించాలని, అలాగే ఈ యొక్క కలుషితం నీరు కాకుండా ఈ యొక్క పగిలిపోయినటువంటి పైప్ లైన్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఎక్కడ పగుళ్ళు వచ్చినా కూడా ఆ యొక్క సంవత్సరాలు, నెలలు అలాగే వదిలేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క వేసవి కాలంలో ఎక్కడా కూడా తాగునీటి అసౌకర్యం కలగకూడదు, తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినప్పటికీ జిల్లా కలెక్టర్, స్థానిక ఆ యొక్క సంబంధిత శాఖ అధికారులతోటి, జిల్లాలో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధిత శాఖ అధికారులతోటి మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి అక్కడ అధికారులకి తగిన సూచనలు ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఇక్కడ పూర్తిగా నీటిని కలుషితం చేయటమే కాకుండా ఆ యొక్క ప్రజలకి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి తాగునీటి వసతి ఒక రోజుకు ప్రతిరోజు ఇవ్వకపోయినప్పటికీ కూడా 2 రోజులకు ఒకసారైనా ఇవ్వమని కోరుతున్నప్పటికీ ప్రజలు ఈ యొక్క అధికారులకు మాత్రం చీమ కుట్టినంత చలనం కూడా లేకపోవడం ఈ యొక్క బాధాకరంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ యొక్క ఇకనైనా తాగునీటి వసతిని కల్పించేందుకు తగిన చర్యలు తీసుకొని కనీసం రోజుడిసి రోజైనా కూడా తాగునీరు అందించాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వరుణ్, ఏటీటీ శ్రీనివాస్, 43,791 కోట్లతో అయితే మిషన్ భగీరథనైతే గత ప్రభుత్వం ప్రారంభించింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఖచ్చితంగా అయితే దీని మీద మొన్న కూడా అన్ని శాఖల మీద సమీక్ష చేస్తున్నట్లు మిషన్ భగీరథ మీద కూడా సమీక్ష చేసింది. సో ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ పాల్వంచ్లో పైప్ లైన్లు పగిలిపోతున్నా కానీ మరమ్మతులు చేయడానికి కూడా అక్కడ నిధులు లేవా, లేదంటే నిధులు విడుదల చేయట్లేదా, లేదంటే నిధులు దుర్వినియోగం ఏర్పడి ఆ పరిస్థితికి వచ్చింది? అక్కడ కేవలం స్థానికంగా ఉన్నటువంటి మిషన్ భగీరథ అధికారుల యొక్క నిర్లక్ష్యం అనే చెప్పుకోవాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వేసవి కాలంలో ప్రజలకి ఎక్కడ కూడా తాగునీటి వసతిలో ఎక్కడ ఇబ్బందులు పడకూడదని ఈ యొక్క ప్రజలకు తాగునీటి వసతి కల్పించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క నిధులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క జిల్లా స్థాయి అధికారులు
ఆ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క సంబంధిత తాగునీటి వసతి కల్పించేటువంటి శాఖ ఆర్డబ్ల్యూఎస్ ఏదైతే ఉందో ఆ యొక్క వాళ్ళకి తగిన సూచనలు చేసినప్పటికీ కూడా జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా వారం 10 రోజుల క్రితమే జిల్లాలో ఉన్నటువంటి యొక్క సంబంధిత శాఖ అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసి వేసవిలో ఎక్కడ ఏ గ్రామంలోనూ ఏ పట్టణంలోనూ ఏ ఒక్క కుటుంబం గాని తాగునీటికి ఇబ్బంది పడద్దు, వేసవిలో ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకొని ప్రజలకి తగినటువంటి తాగునీరు అందించాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా సంబంధిత కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం అనే కేవలం చెప్పుకోవచ్చు అని కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇకనైనా ఈ యొక్క సంబంధిత శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో స్పందించి ప్రజలకి తాగునీరు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకొని ఈ యొక్క లీకేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. వరుణ్, శ్రీనివాస్, అది చూసుకున్న దూరాలుగా భద్రాద్రిలో పాల్వంచ్లో పైప్ లైన్లు పగిలిపోవడంతో నీరు కూడా కలిసిపోతూనే పట్టణవాసులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ మనము మహబూబ్ నగర్ వెళ్దాం. పాలమూరు పీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఆలం వెంకటరెడ్డిని అయితే నిలబెడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే పాలమూరు వెంకటేశ్వర రెడ్డితో బరిలో దింపే ఆలోచనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అయితే దీని మీద కేటీఆర్ కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ అసలు ఏమవుతుంది అనే దానిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, ఒకవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి నిన్నటి నుంచి నోటిఫికేషన్ మొదలైంది. నిన్నటి నుంచి ఏదైతే నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం ఉంది. జిల్లా కలెక్టరేట్ లో కూడా దీనికి సంబంధించి రిటర్నింగ్ అధికారి వ్యవహరిస్తున్న కలెక్టర్ రవి గగులతో కూడా దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు, పూర్తి పర్యవేక్షణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపున ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి 11వ తారీఖు వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. 12వ తారీఖున నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 14 వరకు నామినేషన్ల ఉపసంహరణ. ఈ నెల 28వ తేదీన ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించి పోలింగ్ ఉంటుంది. ఏప్రిల్ 2వ తారీఖున ఈ కౌంటింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పారిశ్రామికవేత్త జీవన్ రెడ్డి ప్రకటిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దేవరకద్ర మాజీ శాసన సభ్యులు మొన్ననే దేవరకద్ర నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన అల వెంకటేశ్వర రెడ్డిపై బీఆర్ఎస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తాం. దీనికి సంబంధించి తెలంగాణ భవన్ లో నేడు కేటీఆర్ కూడా జిల్లా నాయకులతో విస్తృతంగా సమావేశం కూడా నిర్వహించినట్టు, తుదికి అల వెంకటేశ్వర రెడ్డిపై మొగ్గు చూపినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సౌమ్యుడు, మంచి వర్కర్ గా పేరున్న అల వెంకటేశ్వర రెడ్డిపై కూడా ఎటువంటి కంప్లైంట్లు లేవు. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిగా బీఆర్ఎస్ అధిష్టానం, దేవరకద్ర ప్రజలు భావిస్తున్న తరుణంలో స్వల్ప తేడాతో ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. దీనికి సంబంధించి కేసీఆర్ ఏదైతే బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ కూడా స్పష్టంగా కేటీఆర్ కు సూచనలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా నాయకులతో ఈ రోజు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి ఏదైతే అల వెంకటేశ్వర రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ మొగ్గు చూపినట్టు కూడా తెలుస్తాం. జిల్లా నాయకులు కూడా దీనికి సంబంధించి సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే స్థానిక సంస్థల కోటాలో ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, తర్వాత కౌన్సిలర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ అధిక స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్లే ఉండడంతో ఎలాగైనా ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉందని కూడా చెప్పొచ్చు. మరోవైపున రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డికి ఈసారి ఎమ్మెల్సీ పదవి కూడా గిఫ్ట్ గా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మరోవైపు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా కార్యకర్తలతో అయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని దృఢ సంకల్పంతో అయితే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందని కూడా చెప్పొచ్చు. మరోవైపున బీఆర్ఎస్ కూడా అల వెంకటేశ్వర రెడ్డి అయితే అందరూ నాయకులు కూడా మొగ్గు చూపుతున్నట్టు సౌమ్యుడు అల వెంకటేశ్వర రెడ్డిపై కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొంత సానుకూలంగా ఉన్న నేపథ్యంలో అల వెంకటేశ్వర రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నమ్మకం పెట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్. ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో జిల్లా ఇసుక ర్యాంపులో కాంట్రాక్టర్లు అధికారులు నిలుదోపిడి నిలువెత్తు నిదర్శనంగా మారింది. పైసలు ఇస్తే కానీ లారీ లోడింగ్ జరగదంటూ కూడా అక్కడ తేల్చేస్తూ అధికారులు చెప్తున్నారు. దాదాపు ఇసుక లోడింగ్కి 1500 రూపాయల నుంచి 3500 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారు. ఒక్క రోజులో 12 లక్షల నుంచి 17 లక్షల వరకు కూడా వాళ్ళు వసూలు చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి.
ఇస్తున్నటువంటి ఇసుక ర్యాంపులో తీవ్రంగా నిలువు దోపిడీ జరుగుతుందని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ఈ అంశం మీద లారీ యాజమాన్యాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించినటువంటి ఒక ఇసుక ర్యాంపులో ప్రధానంగా దుబ్బక్కపేటకు చెందినటువంటి ఒక ఏదైతే ఇసుక ర్యాంప్ ఉందో ఇసుక ర్యాంపులో నిన్న ఈ రోజు వరకు కూడా తీసినటువంటి కొన్ని లక్షల క్యూబిక్ సంబంధించినటువంటి ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకని పూర్తి స్థాయిలో లారీ లోడింగ్ కోసం ఒక్కొక్క లారీ నుంచి 1500 నుంచి 3500 రూపాయల వరకు కూడా వసూలు చేయాలని చెప్పేసి కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ తీవ్ర స్థాయిలో అక్కడ వసూలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇదే అంశం మీద అక్కడ ఉన్నటువంటి అధికారులని లారీ యాజమానులు ప్రశ్నించగా అక్కడ కాంట్రాక్టర్ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉందో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇచ్చిన వాటికి మేము లారీలోకి సంబంధించి లోడింగ్ చేస్తాం, లేని పక్షంలో మీ డీడీని క్యాన్సిల్ చేసుకుని తిరిగి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని చెప్పడంతో ఒక్కొక్క లారీకి సంబంధించిన యాజమాని దిక్కుచోచని స్థితిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఇసుక అనాధికారికంగా వసూలు చేసేటువంటి మనీని పే చేస్తూ ఇసుక లోడింగ్ చేసుకుంటున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. దీని ఫలితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నుంచి నిరంతరపాయంగా ఖమ్మం జిల్లాకు వచ్చుతున్నటువంటి ఇసుక లారీలు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యాజమాన్యాలు తీవ్ర స్థాయిలో ఈ అంశం మీద కూడా ప్రభుత్వంపై అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులపై కొంత మండిపడ్డట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగా లారీ యాజమాన్యాలు ముఖ్యమైనటువంటి నేతలు లారీ ఓనర్స్ అందరూ కూడా ఎవరికి వారు కూడా ఇండిపెండెంట్ గా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లడం కోసం టీఎస్ఎండిసి మెయిల్ చేస్తూ మమ్మల్ని అక్కడ నిలువు దోపిడీ చేస్తున్నటువంటి దాన్ని నియంత్రించండి అని చెప్పేసి అప్పీల్ పెట్టుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. ప్రధానంగా 1500 నుంచి 3500 రూపాయల వరకు కొద్ది అద్భుతంగా ఉన్నటువంటి ఇసుక ర్యాంపులో అదనంగా వసూలు చేసేటువంటి సిస్టమ్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ప్రధానంగా చెప్పుకొస్తే ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి లారీ యాజమానులు ఎవరైతే ఇసుక కోసం వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క డీడీని కూడా అక్కడ అందజేసినటువంటి కాపీ ఏదైతే ఉందో కాపీ ఇచ్చిన తర్వాత వెంటనే లోడింగ్ చేయడం కోసం కూడా ఎందుకు వసూలు చేస్తా ఉన్నారు అనేటువంటి దానికి సమాధానం ప్రస్తుతం మనం అక్కడ ఉన్నటువంటి పిఓని అడగడం కొంత ప్రయత్నం చేసాం. పిఓ కొంత ఇదే గత ఎంతో కాలంగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి సొసైటీలకు అదే నేపథ్యంలో కొంత అదనంగా ఇంకొద్ది మందికి కూడా మేము పేమెంట్ చేయాల్సిన అవసరం నేపథ్యంలో వసూలు చేస్తామని చెప్పేసి కాంట్రాక్టర్లు కూడా కీలకంగా చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా మరొక పిఓ తెలియజేస్తా ఉన్నారు. కానీ అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానీ లారీ యాజమానులు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, అనేక మంది కూడా దీనిపై డిపెండ్ అయ్యి జీవనోపాధి పొందుతున్నటువంటి నేతలందరూ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కీలకమైనటువంటి ఆదాయాన్ని ఇస్తున్నటువంటి ఇసుక ర్యాంప్ ఏదైతే ఉందో ర్యాంపుల్లో అనధికారికంగా వస్తున్న ఫలితంగా రైట్ ఇక థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనము మెదక్ వెళ్దాం. మెదక్లో ప్రశాంతంగా సదాశివపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికైతే పూర్తయింది. సో పంతం నెక్కిన బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు కూడా నెక్కారు. అయితే చైర్పర్సన్ జయంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు సొంత పార్టీ కౌన్సిలర్లు. ఎటకేలకైతే తీర్మానం నెగ్గడంతో మళ్ళీ నూతన చైర్మన్గా అపర్ణ పాటిల్ ఎన్నికయ్యారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. ముఖ్యంగా ముఖ్య చైర్పర్సన్ కౌన్సిలర్ల మధ్య వివాదాలు చెప్పవచ్చు. బీఆర్ఎస్ నియోజకవర్గంలోని బయటపడ్డారని చెప్పవచ్చు. మున్సిపల్ చైర్పర్సన్లపై బీఆర్ఎస్ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. అయితే సదాశివపేట పర్సన్ పిల్లోడి జయంతో కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే తీర్మానం పెట్టడం కూడా దానిపై చర్చ కూడా ఈ తీర్మానంపై చర్చ జరిగింది. ఈ పిల్లోడి సంబంధించినటువంటి ఓటింగ్ పాలైందంటే కౌన్సిలర్లకు సంబంధించినటువంటి అసెంబ్లీ నేతల కౌన్సిలర్లు ఉన్నారు. ఆమె దీంతో మళ్ళీ నూతన చైర్పర్సన్ ఎన్నిక పరిస్థితి ఉంది. అంటే మళ్ళీ ఎక్కువ మంది కౌన్సిలర్లు మళ్ళీ పర్సన్ పీఠము బీఆర్ఎస్ చెప్పవచ్చు. నేపథ్యంలో ప్రభుత్వము బీఆర్ఎస్ సదాశివ మున్సిపల్ చైర్పర్సన్ గా అపర్ణ పాటిల్ ఎన్నుకోవడం జరిగింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇప్పటికే సంగారెడ్డి నియోజకవర్గం నుంచి వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కూడా నేపథ్యంలో చాలా సార్లు అసమర్థం మాట్లాడడం జరిగింది. కానీ వారి లేకపోతే అందుకే తీర్మానం చర్చ తిరగడం, ఓటింగ్ తిరగడం, చైర్పర్సన్ కూడా ఎన్నుకోవడం జరిగింది. మొత్తానికైతే సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో అసమ్మతి రాష్ట్రాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. సంగారెడ్డి చైర్పర్సన్ ఇప్పటికీ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి చంద్రశేఖర్ అందజేయడం జరిగింది.
అది కూడా రేపు మళ్ళీ అవిశ్వాస తీర్మానంపై చర్చ వచ్చే అంశం ఉంది. ఆ తర్వాత ఖచ్చితంగా మళ్ళా కూడా చైర్మన్ ఎన్నుకునే అవకాశం ఉంది కూడా మనకు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ లో మాత్రం ప్రారంభించిందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఇప్పటికే జిల్లా నేతలు అయితే తీర్మానం నెగ్గడంతో అయితే ఖచ్చితంగా చైర్పర్సన్గా అపర్ణ పాటిల్ అయితే ఎన్నికయ్యారు. సో థ్యాంక్ యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనము నల్గొండ వెళ్దాం. నల్గొండలో అయితే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి స్థానం నుంచి ఎవరు అనే దానికైతే ఉత్కంఠకు తెరపడింది అని చెప్పుకోవచ్చు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పూరా నర్సేగౌడ్ ప్రకటించడంతో ఇటు బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలి జాబితాన పూరా నర్సేగౌడ్ పేరును ప్రకటించడంకు తెరపడింది ఈ విషయాన్ని కూడా అని చెప్పవచ్చు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బూరా నర్సేగౌడ్ గెలుపొందారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీ తరపు నుంచి అయితే ఎంపీగా పోటీ చేస్తుండటంతో గమనార్హంగా మారింది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నల్గొండ ప్రతినిధి దశరథ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దశరథ చెప్పండి. సందర్భంగా భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బూరా నర్సేగౌడ్ను ప్రకటించింది ఈ అధిష్టానం. ఈ మేరకు పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బూరా నర్సేగౌడ్ 2013లో బీఆర్ఎస్ పార్టీలో చేరి 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుంచి 30,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వెంకరెడ్డి తోటి స్వల్ప మెజార్టీ జరిగింది. ఈ నేపథ్యంలో 2022లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీ బీజేపీ కేంద్రంలోని తరుణ్ చుగ్, బండి సంజయ్, లక్ష్మణ్ల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి చేతుల మీదుగా బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా అధిష్టానం బూరా నర్సేగౌడ్ పేరును ప్రకటించడంతో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. వరుణ్ 2014లో బీఆర్ఎస్ తరపు నుంచి గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ 2019 ఓడిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేశారు. అంటే బీజేపీ బీఆర్ఎస్కి ఆల్రెడీ తెలంగాణలో హవా నడిచింది కొన్ని రోజులు, ఇప్పుడు మళ్ళీ విడిపోయారు. సో ఈ నేపథ్యంలో అంటే ఒక పార్టీ నుండి పోటీ చేసి మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళడం, మళ్ళీ ఇంకో పార్టీ నుండి మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడం. సో ఈ విధంగా మారడాన్ని ప్రజలు అక్కడ ఏ విధంగా వాళ్ళు చూస్తున్నారు? ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్ ఉందా ఇక బూరా నర్సేగౌడ్కి అక్కడ? ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గతంలో గెలిచారో ఈ మధ్య కాలంలో కొంత కేసీఆర్తో కొద్దిగా పొసక బూరా నర్సేగౌడ్ ఈ మధ్య కాలం 2022లో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం మరి బూరా నర్సేగౌడ్కి టికెట్ ప్రకటించడం జరిగింది. దీంతో కొంత మేరకు అసంతృప్తి ఉన్నప్పటికీ ఈ మేరకు కొంత బీజేపీకి ఇవ్వడం వల్ల నాయకులు కొంతమంది కొంత అసంతృప్తి ఉన్న వాస్తవమే నిజమే కాబట్టి ఈ మధ్య కాలంలో బీజేపీకి బీసీ క్యాండిడేట్ అనే నేపథ్యంలో బీసీ మంత్రంతో మరి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉండడంతో బీజేపీ అభ్యర్థిగా ఏదేమైనప్పటికీ బూరా నర్సేగౌడ్ను ప్రకటించడం జరిగింది. ఫర్ ది అప్డేట్స్ అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా తెలుస్తూ ఉంది మనకు నల్గొండ జిల్లాలో. నెక్స్ట్ మనము ఇందాకలా ఖమ్మం జిల్లా అధికారుల అక్రమ ఇసుక తరలింపుకి దందా గురించి మాట్లాడుకున్నట్లు వీళ్ళకి ఇక్కడ ఒక శాతాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఇసుక మాఫియాలో 25% ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలన్నట్లు అధికారులు కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. దీని మీద ఓవరాల్గా అధికారుల తీరుపైన ప్రజా సంఘాల నేతలు కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్ చెప్పండి. ఈశ్వరన్ ఖమ్మం జిల్లాకు సంబంధించిన లారీ యాజమానులు టీఎస్ఎండిసి అధికారుల యొక్క దోపిడీని పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల కాలంలో మెయిల్ ద్వారా టీఎస్ఎండిసికి ఫిర్యాదు చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇసుక ర్యాంపులకు చెందినటువంటి దమ్మకపేట అనే ఒక ఇసుక ర్యాంపులో గత కొద్ది రోజులుగా అక్రమంగా అక్కడ బస్సులకు పాల్పడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇదే తంతు జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఏదైతే ఇసుక ర్యాంపులో ఉందో ఇదే ర్యాంపులో కూడా ప్రధానంగా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అంటే వెంకటాపురం, వాజేడు మండలాలతో పాటు చెర్ల, మనుగురు ప్రాంతాల్లో కూడా అధికంగా ఇదే దోపిడీ కొనసాగుతూ రోజువారీగా ఒక్కొక్క లారీ నుంచి 1500 నుంచి
రూపాయల వరకు అనధికార వసూలుకు పాల్పడుతున్నారని కూడా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. అంటే ఖమ్మం జిల్లా నుంచి ప్రధానమైనటువంటి లారీ ట్రాన్స్పోర్ట్ అధికంగా యూజ్ చేసుకునేటువంటి వాళ్ళు అటు హైదరాబాద్, ఖమ్మం నగరాల నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి లారీలు ఏవైతే ఉన్నాయో ఈ లారీలకు సంబంధించినటువంటి అనేక మంది యాజమానులు ఇప్పటికీ కూడా ఇదే అంశం మీద కూడా పిఓ దృష్టికి తీసుకెళ్లడం, పిఓ కూడా దీని పట్ల ఒక సానుకూలమైనటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా చేయకపోవడం తోటి ఆగ్రహించినటువంటి లారీ యాజమానులు దీనిపై టిఎస్ఎండిసి రాష్ట్ర ప్రధానమైనటువంటి ఎండి కూడా ఫిర్యాదు చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంటే ఖమ్మం జిల్లాలో ఇటీవల కాలంలో ప్రధానమైనటువంటిది ఇసుక రవాణా ప్రధాన అక్రమ రవాణా నియంత్రించేందుకోసం ప్రధానంగా దృష్టి పెట్టేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ రకమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు అని చెప్పేసి పరిశీలించిన నేపథ్యంలో భయంకరమైనటువంటి నిజాలు మనకు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈ ఒక్కొక్క ర్యాంప్ నుంచి వసూలు చేసినటువంటి పేమెంట్ దాదాపు ఒక్కరోజు అంటే నిన్న ఒక్కరోజు 372 లారీలకు సంబంధించినటువంటి బుకింగ్ ఆన్లైన్ చేసుకోగా వీళ్ళందరి దగ్గర నుంచి ఒక్కొక్కరి నుంచి 3,500 రూపాయల లోపు వసూలు చేసినటువంటి నేపథ్యం చూసినప్పుడు ఒక్కొక్క రోజు 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు కూడా ఆయా ఇసుక ర్యాంపుల నుంచి కూడా వసూలు చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పిఓ ఎవరైతే ఉన్నారో పిఓకి షేర్ పోతుందని చెప్పేసి కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతా ఉంది. కానీ ఇదే అంశం మీద పిఓ దృష్టి అడిగి తీసుకెళ్లేటువంటి మన మీడియాకి సంబంధించిన ప్రతినిధులు చెప్పినప్పుడు అలాంటి సంఘటన జరగట్లేదు, ఇలాంటి ఎక్కడ జరిగినా సరే ఖచ్చితంగా నియంత్రిస్తామని చెప్పినటువంటి సందర్భం కూడా పోలేదు. యథేచ్ఛగా అంటే ఇసుక రవాణా అనేది ఒక పక్కన జరుగుతా ఉన్న నేపథ్యంలో ఇసుక దోపిడీ కూడా విపరీతంగా సాగడంతో ఇసుక దాదాపు 800-900 గత 6 నెలల క్రితం ఉన్నటువంటి ఇసుక యొక్క కాస్ట్ ప్రస్తుతం ఖమ్మంలో 1,800 రూపాయల వరకు కూడా అమ్మకాలు జరుగుతున్న నేపథ్యం కూడా కనబడుతుంది. అంటే దాదాపు సామాన్యుడు ఎవరు కూడా ఇసుక టన్నును కొనలేని పరిస్థితిలో ఉన్నాడని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గా మళ్ళీ వచ్చిన నేపథ్యంలో ఎక్కడైతే టిఎస్ఎండిసి లో జరుగుతున్నటువంటి వైఫల్యాలు ఉన్నాయో ఆ వైఫల్యాలను గమనించి వాటిని నియంత్రిస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పింది. అయితే కొంత దాన్ని ప్రక్షాళన చేయడం ఫలితంగా కూడా కొంత తీవ్రంగా నష్టం జరిగినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ అంశాలు ప్రధానంగా అన్ని చోట్ల కూడా ఈ దోపిడీ అనేది ప్రధానంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇదే అంశం మీద ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి లారీ యాజమాన్యాలు తీవ్రస్థాయిలో మండిపడుతూ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. వరుణ్, అంటే ప్రధానంగా అటు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇటీవల కాలంలో భారీ ఎత్తున లారీల నుండి వస్తా ఉన్న నేపథ్యంలో ఎందుకు లారీలు వస్తాయని చెప్పేసి చేస్తున్న నేపథ్యంలో చెప్పిన పాయింట్ ఏంటంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తీసుకొచ్చేటువంటి ఏదైతే ఇసుక ఉందో అక్కడే అదనంగా పేమెంట్లు చేసి విపరీతంగా మేము వెయిటింగ్ చేయాల్సి వస్తా ఉంది. వాళ్ళ వేధింపులకి ఇబ్బందులు పడాల్సి వస్తా ఉంది. అందుకని ఆంధ్ర వైపు నుంచి వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ ఫలితంగా కొంత మాకు డీడీలతో పాటు ఇబ్బందులు లేకోకుండా ఉంటా ఉన్నాయి, కొంత పైసలు కూడా మాకు జమ అవుతా ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంత చెప్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే ఆంధ్ర ప్రాంతానికి తీసుకురావడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం గండిపడడంతో పాటు అక్కడ దోపిడీ సందర్భంలో కూడా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టేందుకోసం అక్కడ కాంట్రాక్టర్లు అదే నేపథ్యంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికారులు కూడా ఈ రకంగా కుమ్మక్కై ఈ లారీ యాజమాన్లు దోపిడీ చేయడం ఫలితంగా సామాన్యులపై అటు బిల్డర్లపై తీవ్రమైన ప్రభావం పడుతూ దోపిడీ గురవుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. దీని పట్ల స్పందించి సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో సరిగ్గా స్పందించకపోవడం ఫలితంగా కూడా ఈ యొక్క దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. వరుణ్, ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. అదే చూసుకుంటే ఓవరాల్గా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న అధికారులు అవినీతిని కాపాడాల్సిన అధికారులే ఖచ్చితంగా ఆ అవినీతికి పాల్పడుతున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రజా సంఘాలు కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో ములుగు జిల్లాలో ఘట్టమ్మ దేవుడి విషయంలో వివాదం అంటూ నెలకొంది. సో ఇద్దరు జాకారం ముదిరాజులు అదేవిధంగా ఆదివాసీ నాయకులు ఇద్దరు కూడా ఘట్టమ్మ దేవాలయం భూమి రెండు కూడా మావే అంటూ మావి వారసత్వంగా వచ్చింది మాదే అంటూ ఆదివాసులు, అదేవిధంగా దేవాలయం భూమి కూడా మాదే అంటూ జాకారం ముదిరాజులు ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగారు. సో తోపులాట జరుగుతుంటేనే ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరైందని చెప్పుకోవచ్చు. ఇద్దరు భౌతిక దాడులకు కూడా బాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి. ఇప్పుడు సమ్మక్క సారక్క మేడారం జాతర ఆసియా ఖండంలోని ఒక ఘట్టం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 21 నుంచి 24వ తారీఖు వరకు కూడా మహాజాతర కూడా చాలా మంది కూడా దర్శించుకున్న నేపథ్యం అయితే ఉంది. అందులో భాగంగా కూడా జాకారంలో ఉన్న విలవెల్పు దేవత అయిన ఘట్టమ్మ తల్లిని కూడా
సమ్మక్క సారలక్క దేవత దర్శించుకోవాలనుకుంటే ఇక్కడ కంపల్సరీగా ఎవరు వచ్చినా ఎవరైనా గానీ అక్కడ ఘట్టమ్మ తల్లిని దర్శించుకోవాల్సిందే. కానీ ఆ ఘట్టమ్మ తల్లి వాళ్ళకు వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎట్లా మారింది, ఏ విధంగా మారిందని చెప్పుకుంటే ఇటు ఆదివాసి కోయ జాతులు అని చెప్పుకోవచ్చు, ఇటు పక్క జాకారం సంబంధించిన అంటే పొలిమేరల ప్రాంతంలో వెలిసిన ఘట్టమ్మ తల్లి మాత్రం ఇవాళ ముదిరాజులు విలవిల్పు దైవంగా కూడా కొలుస్తున్నారని చెప్పి కూడా ఆదివాసులకును ముదిరాజులకు కూడా పరస్పర వాగ్వాదం జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఘట్టమ్మ తల్లి కూడా ఈ విలవిల్పు దైవంగా కూడా గతంలో నుంచి కూడా పుట్టుపూర్వం నుంచి కూడా ఘట్టమ్మ తల్లి కూడా మా ముదిరాజు బిడ్డ అని చెప్పి కూడా కులుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే ఆదివాసీ ముద్దు బిడ్డలకు సేవ చేసిన ఘట్టమ్మ తల్లి ముదిరాజు బిడ్డ అని చెప్పి కూడా ఇలా ముదిరాజులు ఒక పోరాటానికి దిగిన పరిస్థితి ఉంది. అదే విధంగా కూడా దాన్ని ఉత్కంఠంగా ముక్కాకంఠంతో ఖండించిన ఆదివాసులు అయితే ఘట్టమ్మ తల్లి మా తల్లి విలవిల్పు దైవంగా భావిస్తున్నాం. గతంలో నుంచి కూడా పూర్వీకులు అంటే వనదేవతలైన సమ్మక్క సారక్కను కూడా దర్శించుకోవడానికి ముఖ్యంగా కూడా అప్పుడు విరోచితంగా పోరాటం చేసిన ఘట్టమ్మ తల్లి ఒక అంగరక్షకుడుగా సమ్మక్క సారక్కగా ఉన్న దేవత ఘట్టమ్మ తల్లి అని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఆ వివాదం అయితే ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. దానికి అనుగుణంగా కూడా ఇప్పటికి వివాదాన్ని కూడా తీర్చేందుకు కూడా అక్కడ మంత్రి సీతక్కతో పాటు కూడా ఎండోమెంటల్ మినిస్టర్ అయినటువంటి కొండ సురేఖ కూడా ఇవాళ చాలా తీవ్రంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరిని కూడా ఆ కుల సంఘాలను అంటే ఇటు ఆదివాసీ సంఘాలను ఇటు ముదిరాజు సంఘాన్ని కూడా పిలిచి మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఘట్టమ్మ తల్లి ఏ విధమైన ఎవరి తల్లి అని చెప్పి కూడా ఎవరి తల్లి అయినా అందరి తల్లి అని చెప్పి కూడా ఇలా భావనతో కూడా ఇవాళ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తానికైతే సదుర్బాన్ని కొట్టిన పరిస్థితి అయితే ఆ జాకారంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఘట్టమ్మ తల్లిని ఇవాళ ఎవరు పూజించాలి, ఎవరు ఆ విలవిల్పు దైవంగా భావించాలని చెప్పి కూడా ఇప్పటికే దాని ఒక ఉత్కంఠంగా మారుతున్న పరిస్థితి కనపడుతుంది. వరం ఇప్పుడే ప్రస్తుతానికైతే ఘట్టమ్మ తల్లిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆ సమ్మక్క సారలక్కను తలుచుకొని ఘట్టమ్మ తల్లిని దర్శించుకొని పోతున్న నేపథ్యంలో మాత్రము ఇవాళ మా జాకారం గ్రామస్తులు అయితే ఊరి పొలంలో ఉన్నటువంటి ఘట్టమ్మ తల్లిని మా ఊరి పొలంలో ఉండి మా సర్వే నంబర్ లో మా విలవెల్పు దైవంగా భావిస్తున్నాం, ఇది మా దేవతే ఘట్టమ్మ తల్లి అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి వివాదం ఎలా కొనసాగుతుంది, ఇప్పుడు ప్రస్తుతానికైతే పూర్తి వివరాలు అయితే మరో 2 రోజుల్లో తేటతెల్లం అయిపోతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు వారికి. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లు ఓవరాల్గా మనకి తెలుస్తూ ఉంది. నెక్స్ట్ మనము కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి ఏ విధంగా మారిందో కొన్ని రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొన్ని సమస్యాత్మక విషయాలను కూడా వెలుగులోకి తెచ్చారు. అయితే ఇప్పుడు అప్పులు చేసి మరి పల్లెలను అభివృద్ధి చేశాం కానీ మాకు బిల్లులు చెల్లించట్లేదు అంటూ వాళ్ళ ఆవేదన నష్టపోతున్నారు. సో ఖచ్చితంగా వడ్డీకి తెచ్చి పల్లెలను అభివృద్ధి చేశాం కానీ మా గోడ్ను ఎవరు వినేవాళ్ళు లేరంటూ కొంతమంది అయితే భార్య పుస్తెలతాలను కూడా తెచ్చుకొని వాళ్ళు తాకట్టు పెట్టి ఆటలను కూడా పల్లెల అభివృద్ధికి పల్లె ప్రగతికి మేము ఖర్చు చేశాం కానీ మా బాధ మా గూడు వినే వాళ్ళు ఎవరూ లేరంటూ ఎంపీటీఓ కార్యాలయం ముందు మందు డబ్బాలతో పట్టుకొని ఆత్మహత్య శరణ్యమే అంటూ కూడా అక్కడ కొంతమంది నేతలు అంజయ్య అనే నేతలు కూడా ఇలాంటి చాలా మంది నేతలు కూడా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కరీంనగర్ నుంచి శ్రీకాంత్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. ఏదైతే గత బీఆర్ఎస్ దశాబ్ద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో అప్పుడు ఎన్నికల సమయంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేతికి ఆ గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల వరకు కూడా ప్రకటించిన విషయం తెలిసింది. అంతేకాకుండా ఏదైతే సర్పంచులు బిల్లుల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో గత 2 నెలల క్రితం కూడా సర్పంచుల పదవీ కాలం ముగిసిపోవడంతో కూడా ఆ సర్పంచులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గతంలో తాము అప్పులు చేసి భార్యల మెడల పుస్తలతాళ్ళ కూడా కుదువపెట్టి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం పాటుపడితే తమకు ఇప్పటి వరకు కొన్ని నెలలు చూస్తున్నా కూడా ఎలాంటి బిల్లులు రావట్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజక తిమ్మాపూర్ మండలానికి చెందిన మన్నెంపల్లి గ్రామం అంటే దాదాపుగా తిమ్మాపూర్ మండలానికి కేంద్ర రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి అంటే ఇంత పెద్ద ఎత్తున కూడా తాము అభివృద్ధి చేసి కేంద్రం దృష్టిలో ఇటు రాష్ట్రం దృష్టిలో ఒక అవార్డు పటికి కూడా తమ బ్రతుకులు మాత్రం ఆవేదన పరంగానే ఉన్నాయంటూ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మన్నంపల్లి గ్రామ సర్పంచ్ ఎంపీడీఓ కార్యాలయం ముందు తాను ఆ మందు డబ్బాతో తను చావే శరణ్యం అంటూ కూడా ఒక హంగామా సృష్టించిన విషయం ఉంది. అయితే దీన్ని పోలీసులు అనేకంగా అడ్డుకున్నప్పటికీ కూడా తనకు పోవడానికి చెప్పాల్సిందిగా కూడా తను బ్రతిమాడడం కూడా గమనించవచ్చు. సర్పంచులు లక్షలు వెచ్చించి గ్రామంలో
అభివృద్ధి అంటే ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సర్కార్ వస్తుందని భ్రమపడిన ఆ సర్పంచ్ గత బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ మొండి చెయ్యి ఎదురైందని చెప్పవచ్చు. దీంతో వాళ్ళంతా కూడా భవిష్యత్తు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సిన ఇబ్బందులపై తామంతా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికీ వడ్డీలు కడుతూ వస్తున్నాము, కానీ తమకు ఎలాంటి బిల్లులు రావట్లేదు. తాము ఊహించుకున్నట్టుగా కూడా మళ్ళీ ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం, ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కూడా బిల్లులలో కూడా చాలా చోట్ల అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పచ్చు. అంటే చెయ్యని పనులకు కొన్ని గ్రామ పంచాయతీలలో కూడా ఏదైతే ఫేక్ బిల్లులు కూడా పెట్టి అభివృద్ధి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ అట్లా బీఆర్ఎస్ గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా పెద్ద ఎత్తున అక్రమాలు కుంభకోణాలు వెలుగు చూడడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ బిల్లింపు చెల్లింపులకు సంబంధించి ఒక నిఘా ఏదైతే సమగ్ర దర్యాప్తు చేపట్టి దానికి సంబంధించిన అంశాలపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టినట్టుగా కూడా చెప్పొచ్చు. ఇటు ధరణి భూ సమస్య అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ మాఫియాపై కూడా ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించి ధరణిపై కూడా ప్రత్యేకంగా ఒక లోటుపాట్లు ఏదైతే స్పష్టమైన ఒక ప్రణాళిక తీసుకొచ్చే విధంగా కూడా తీసుకురావడం జరిగింది. వరుణ్, శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే సర్పంచ్ల యొక్క పనితీరు. నెక్స్ట్ మనం వచ్చేసరికి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడు కుల రాజకీయాలు ఉండే కానీ ఇప్పుడు మత రాజకీయాలకు తెరలేకింది. అయితే భగత్ సింగ్ నగర్ వద్ద హిందూ శ్మశాన వాటికను ధ్వంసం చేసి ముస్లిం షాదీఖాన్లకు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయ నాయకుల లబ్ధి కోసమే శ్మశాన వాటికనైతే హిందూ శ్మశాన వాటికనైతే ధ్వంసం చేస్తున్నారని అక్కడ ఉన్న నేతలు ఆరోపిస్తున్నారు. మళ్ళీ మత రాజకీయాలకైతే ఆంధ్రప్రదేశ్ తెరలేపుతుందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి. అంగీవరం కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి చింతకొంపదిన్న మండలంలో భగత్ సింగ్ నగర్ ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో గతం నుండి కూడా దాదాపు 50 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో చాలా మంది హిందువులు వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే అక్కడ సమాధులను ఏర్పాటు చేసేటోళ్ళు, ఇక్కడే పూడికలు చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టేటోళ్ళు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ కొనసాగుతున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే స్వయాన జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఈ యొక్క శ్మశాన వాటికను తొలగించి ముస్లింలకు సంబంధించి షాదీఖానాను ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓను ఆదేశించినట్లు బీజేపీ నాయకుల ఆరోపణలు గుర్తిస్తూ ఉన్నటువంటి నేపథ్యం పూర్తి స్థాయి స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో కనుక మీరు ముస్లింలకు షాదీఖానాను ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో తామంతా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. కేవలం ఎన్నికలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉంది వైసీపీ అని చెప్పేసి శశిభూషణ్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు బీజేపీకి సంబంధించిన నేత ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ స్థలాన్ని పరిశీలించారు. రానున్న రోజుల్లో దీనికి కనుక ఉపసంహరించకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తాము. ఇక్కడ జరిగేటువంటి అవినీతి ఆరోపణలు మొత్తం కూడా స్థానిక ఎమ్మెల్యేనే దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఎప్పుడే కూడా ఇటువంటి సందర్భాలు అయితే కడప జిల్లాలో చాలా తక్కువగా ఉండేటివి. ప్రస్తుతం రకరకాల రాజకీయాలను కుల మతాలకు సంబంధించిన వ్యవహారాలను కూడా రాజకీయాలకు చూస్తా ఉన్నారు. ఈ నేపథ్యం రానున్న రోజుల్లో ఏ విధమైనటువంటి ఘర్షణలకు దారి తీస్తుందని చెప్పేసి స్థానికులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కేవలం బీజేపీ ఆరోపిస్తే అది ఒక మతానికి సంబంధించిన వ్యవహారంగా చాలా మంది చూడొచ్చు. కానీ వామపక్షాలు కూడా ఈ యొక్క స్థలాన్ని పరిశీలించాయి. ఇది పూర్తిగా శ్మశాన వాటిక. ఈ ప్రాంతానికి భగత్ సింగ్ నగర్ కావచ్చు, మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి చెర్లోపల్లె చెర్లోపల్లె ప్రాంతానికి సంబంధించి కావచ్చు. ఇద్దరికి కూడా ఈ ప్రాంతం పూర్తిగా పూర్వీకులు ఎవరైనా మరణిస్తే ఇక్కడ కూర్చోడానికి ఈ స్థలం వేదికగా ఉంది. ఇటువంటిప్పుడు ఈ స్థలాన్ని మీరు ఏ విధంగా షాదీఖానాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి తహసీల్దార్ అయితే సమాధానం చెప్పకుండా రైట్, థ్యాంక్ యూ యూసఫ్. అది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ కుల రాజకీయాలకు మత రాజకీయాలు కూడా తెరలేపుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. మరొక రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తేనే అనండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.